మనం వండుకునే కూర చిక్కుడుగాయ టమాటా. ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా చిక్కుడుగాయ కూర ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి. నేను జీలకర్ర ఏవి వేయలేదు, ఓన్లీ ఆవాలు వేసానండి. అది చిటపటలాడేంత వరకు ఆగేసి చిటపటలాడిన తర్వాత ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకుని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వాడకూడదు, ఎందుకంటే ఇప్పుడు కొంచెం చల్లగానే ఉంది కదా వెదర్. పిల్లలకి పట్టిగానే పచ్చిమిర్చి ఎక్కువ తింటే జలుబు బాగా అవుతుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కారం వేసుకుంటే వాళ్ళకి ఏంటంటే జలుబు కాదు కాబట్టి అది కొంచెం ఇది కొంచెం వాడుకోవచ్చు. మొత్తం పచ్చిమిర్చి వాడితే వాళ్ళకి 2 డేస్లో జలుబు వచ్చేస్తుంది. ఒక్కొక్కరికి తొందరగా జలుబు వస్తుంది. పచ్చిమిర్చి అంతేనండి, ఎవరికైనా దాదాపుగా. అందుకే కొంచెం తక్కువ వాడుకోవాలి పచ్చిమిర్చి అనేది. ఇవి పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. అప్పుడే మీకు పచ్చివాసన మొత్తం పోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసిన తర్వాత ఆ తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలండి. టమాటాలు కూడా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ మగ్గిన తర్వాతనే అది అందులో నుంచి వెళ్ళి వాటర్ రిలీజ్ అవుతుంది టమాటాలలోకి వెళ్ళి. మీరు చూడొచ్చు కర్రీలోనే ఆల్మోస్ట్ మీకు అర్థమైపోతుంది ఎంతగానో వాటర్ వస్తాయి అనేసి. మనం ఒక్క చుక్క వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. మొత్తం అదే వాటర్ లేకుండా చిక్కుడుకాయ కర్రీ 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత చిక్కుడుకాయ వేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకున్న చిక్కుడుకాయ వేసేసుకొని అది కూడా ఒక 5 మినిట్స్ మనం ఆయిల్ పసుపు ఇవన్నీ దానికి పట్టించేలాగా మంచిగా నీట్గా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అట్లనే కలిపేసి ఉంచాలి. అప్పుడే చిక్కుడుకాయకి అదంతా ఆయిల్ అంతా పట్టేస్తేనే బాగుంటుంది కదా, లేకపోతే పచ్చి పచ్చి అనిపిస్తుంది. అందుకని ఒక 5 మినిట్స్ ఆపుకోవాలి. కొంచెం కలిపేసిన తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చిక్కుడుకాయకి ఆయిల్ అంతా మంచిగా పట్టేసుకుంటుంది కాబట్టి ఒక క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆగండి. చూడండి ఎంత మంచిగా పట్టేసుకుంది. ఒక 2 మినిట్స్ పెట్టి తీసేసేసాను. ఆయిల్ మంచిగా పట్టేసుకుంది. దీంట్లోకి ఇప్పుడు మనం తగినంత కారం, తగినంత ఉప్పు, తగినంత మసాలా వేసుకొని అంత కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. కరెక్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు, మాడిపోతుంది కర్రీ. లో ఫ్లేమ్లోనే 5 మినిట్స్ ఉంచుకుంటే అప్పుడు వాటర్ అంతా రిలీజ్ అయ్యి మంచిగా చిక్కుడుకాయ మొత్తం నీట్గా ఉడికేస్తుంది. మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను నేను. చిక్కుడుకాయ ఇత్తు ఉంటుంది కదా, అది కూడా చాలా బాగా ఉడికేసింది. మీకు చూపిస్తానండి. ముందుగా కారం, ఉప్పు, మసాలా ఈ 3 వేసాను నేను, వేరే ఏమి వేయను. అంతే. ఆ తర్వాత క్యాప్ పెట్టేసుకోవాలి. మన అమ్మ వాళ్ళైతే చిక్కుడుకాయ కూర చిక్కుడుకాయలు ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ టమాటాలు కోసి అటు పోపేసి ఇది ఉడకబెట్టింది అందులో వేసేసి ఇవన్నీ ప్రాసెస్ చేస్తారు. కానీ ఇప్పుడు జనరేషన్ మారిందండి.
ఏదైనా ఈజీ మెథడే చూసుకుంటారు ఎవరైనా. అందుకే నేను కూడా ఈజీగానే చూసుకున్నా. నాకు ఇదే ప్రాసెస్ బాగా నచ్చింది. మళ్ళీ కర్రీ కూడా మనకి ఆల్మోస్ట్ తెలుస్తుంది. మనం కుక్కర్ విజిల్ పెట్టిన తర్వాతనే ఎంత బాగా స్మెల్ వస్తుందంటే చాలా అంటే చాలా బాగా స్మెల్ వస్తుంది. మీకు వండినప్పుడు మీకే అర్థమవుతుంది. అవి చూడండి ఎంత వాటర్ రిలీజ్ అయింది. మనం ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు, అయినా వాటర్ ఎంత వచ్చింది చూసారా. అలా వచ్చేస్తుంది. మంచిగా దగ్గరికి అనుకొని క్యాప్ పెట్టేస్తాను అంతే. క్యాప్ పెట్టేసిన తర్వాత కరెక్ట్ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంచాలి. 5 మినిట్స్ అయిన తర్వాత తీసేస్తే సరిపోతుంది అంతే. మనం పెద్దలు చేసినట్టు చేయాలంటే మనకి ఇప్పటి ఫాస్ట్ జనరేషన్కి సరిపోము కాబట్టి మనం బాక్సులు పెట్టాలి. అందుకోసమనే పిల్లలకి బాక్సులు కట్టాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అందుకోసమనే ఈ ప్రాసెస్ అయితే చాలా చాలా తొందర అయిపోతుంది కాబట్టి చూడండి. నాకు ఎంత వాటర్ వచ్చేసింది. ఇంకా మనకు అవసరమా వాటర్ పోయకున్నా కానీ పర్లేదు. మీరు చూడొచ్చు చిక్కుడుగా ఇత్తు కూడా మీకు చూపిస్తా ఎంత బాగా ఉడికిందో. వట్టిగానే ఇలా అంటే చునిగేసింది చూడండి. చూసారా. మనకు టెన్షన్ ఎందుకు, ఈజీగా అయిపోతుంది. మళ్ళీ ఒకటి చూపిస్తున్నాను చూడండి. చూసారా. ఇంకంతకంటే మెత్తగా అయితే బాగోదు. ఇలా ఉంటే సరిపోతుంది కదా. అంతే అండి, కర్రీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. చిక్కుడుకాయ టమాటా వాటర్ వేయకుండా వండింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చిక్కుడుకాయ అంటే చాలా ప్రాసెస్ అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో చూస్తే అర్థమవుతుందండి. చాలా ఎంత ఈజీగా ఎవరికైనా కానీ ఈజీగా వండొచ్చు అనేసి అర్థమైపోతుంది. మళ్ళీ మనము బాక్స్లో పెట్టేటప్పుడు అమ్మో ఆ చిక్కుడుకాయ కర్రీ బాగా లేట్ అవుతుంది, మనకు వద్దు ఇప్పుడు వద్దు తర్వాత చేస్తాలే అని అనుకుంటారు. ఎంత 5 మినిట్స్ 10 మినిట్స్లో కర్రీ కాగా ఎప్పుడైతే ఏందండి చేయడానికి. ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.